బోధ దృఢీకరణం ప్రారంభం. రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరుక ఎనుచు లెస్సగ దృఢమవుదానుక నీవి మంత్రము మానక జపించుచుండు మా బుద్ధిశాలి. లేనిది లేదు మరువకి జోలి, లేనిది లేదాని పోని నిశ్చయమైతే తానొక్కటుండును గాని ఎట్లన విను మా బుద్ధిశాలి. లేనిది లేదు మరువకి జోలి, ఉన్నది పరిపూర్ణము లేదెన్నటికీ ఎరుక ఎనుచు ఇది దృఢమవుదాకెన్నుము నే బోధించిన తిన్నని ఈ బోధ శిష్య తిలక మరువకుమి. సుజనుల మ్రోల పలుక విరువకుమి. నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారికెన్ని విధములన్నీ విరిగింపకిది శిష్య తిలక మరువకుమి. సుజనుల మ్రోల పలుక విరువకుమి. పరిపూర్ణము నిరుకను నేనెరిగించితి నీవు రెంటి నెరిగితివి కదా. ఎరుకను గురుదక్షిణగా మరి వేగురు మీవు వట్టి మాటలేమిటికి. ఎరుకతో ఇంకా కూటమేమిటికి. పరులు నేనని ఏటి భావమా భావమై నిరతము ఒక రీతి నిలచుండు మిక వట్టి మాటలేమిటికి. ఎరుకతో ఇంకా కూటమేమిటికి. పరిపూర్ణ మెరుకలివియని గురువరుడెరిగించి ఎరుక కూటము మాన్పను. గురువుకు గురువెవరనుటకు మరి శిష్యునికి కన్నోట మాట వెళ్ళినా పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా. గురు శిష్యులని ఏటి గురు తెన్నడిరుగాక నిరతము ఒక రీతి నిలచున్న బయలందు మాట వెళ్ళినా పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా. స్థిరమగు పరిపూర్ణము నస్థిరమగు ఈ ఎరుక నిరుక తెలియు జగములన్నిరిగిన దిరుకే కదా. సద్గురు కృప చేయురుకబోతే గురు శిష్యులేరి నోరెత్తక మరి వినారోరి. గురుని పాదములన్న గురుతూ లేనటువంటి పరిపూర్ణమొకటుండు పలుకరాదట్లంటే గురు శిష్యులేరి నోరెత్తక మరి వినారోరి. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే బోధ దృఢీకరణం నామ దశమోధ్యాయ సమాప్తము. బోధస్థితి పురుష లక్షణం ప్రారంభం. గురుడచలాచలములను తనకెరిగించిన శిష్యుడిరిగి ఎరుకయ్యుండన్. ఎరుకను నిలుపకుమనినను ఎరుకను విడనాడి శిష్యుడెట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే. పురుషుడు లేనట్టే పొలతి సౌందర్యము మరి మరి గలిగుండి మరి లేనట్లని ఎంటి నెట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే. ఎరుకను విడనాడిన ఆ పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగ వినుమే. సరిపడదనకన్ సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్. పరిపరి విధముల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకొనుండడు సమరస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్. అనహంకారుండ నిమిషుడు గనుకని విశ్వంబనేటి కలగానడకంబనువాడు సనిమిషుడు. గావున విశ్వంబనేటి స్వప్నోద్యోగము భూని చేయుచు యా ఉద్యోగము మాని. ఎరుని స్వప్నోద్యోగమునకు నే కారణమనితాన నిమిషుడెన్నాడనుకోడి మాట ఉద్యోగము భూని చేయుచు యా ఉద్యోగము మాని.
కలమేలు కొన్న పురుషుడు కలలోపలి బాములెరుక కలిగి ఉండగానే తలపోయలేవు గురు కృప తెలివుందిన వానికి ఇంకా తిప్పలున్నవే తెల్పర కొద్ది గొప్పలున్నవే తల్లిదండ్రి దురదాత కులదైవ మాప్తులు కలబాంధవులు దేశకులని నమ్మితే ఇంకా తిప్పలున్నవే తెల్పర కొద్ది గొప్పలున్నవే. ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలితర జనుల నిందాస్తుతులను తారేగి చేయడెన్నడు వారలు మరి చేసరే నీవల దాన్ని ఎనడు చెవియొగ్గి కావలి నాన్ని వినడు. వారు మీ వారు మా వారు మీరనుకొంచు సరకు వీధిలో పోరాడే వారిని వల దాన్ని ఎనడు చెవియొగ్గి కావలి నాన్ని వినడు. ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేశమైన గాన్పించనిచో నువ్వు బట్ట బయలుగాగని ధ్వనిముఖ తన్మాత్రలున్న దాన్ని ఇరుకగను గని ఈ రెంట్లో దేన్ని ఇరుగకను. ఉనికి కలిగిన ఎట్టి ఘనుని సన్నుతి చేయ జనులకు శక్యమంచనరాదు వినరాదు దాన్నే ఇరుకగను గని ఈ రెంట్లో దేన్ని ఇరుగకను. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే బోధస్థితి పురుష లక్షణం నామ 11వ సమాప్తము. బోధపఠన లక్షణం ప్రారంభం. నా మాటలెస్స వినుమా సామాన్యం మనసు జోడ జనదీ బోధన్ ప్రేమాతిశయమునంగని వేమారిది గురిని నోట వినవల్లే సుమ్మి నిత్యము చదువుకునవాలే నమ్మి నామా రూప క్రియ నటనలో గల్గిన నేమి వస్తువు దాన్ని ఎటు నిల్వనివ్వదు వినవాలే సుమ్మి నిత్యము చదువుకునవాలే నమ్మి. నే మొదట నిన్ను గనుగుని ఏ మొక్కలు నీది చెవిలో ఇమిడిస్తినో నీవా మొక్కల మూడింటిని ఏమాత్రము మరవకుండా ఈ బోధాన్నిస్తే అంతకి ఎంతగా బోధ చేస్తే ప్రేమతో చదువు మీదే మారాకెప్పుడు కామితార్థము నిచ్చు పోమి ఇంటికి దీవించి బోధనిస్తే అంతకే ఎంతగా బోధ చేస్తే అన్నము తిన్నను వాకలి తిన్నగ నేరంబు ద్రావ తృష్ణయో రోగం బెన్నగ నౌషధ సేవను జనక్రియ నీరుకు నిల్వ జలదో ఎన్నా ఈ బోధాన్ని చెవులతో విన్నా కన్నులతో చూచి కడముట్ట చదివిన నిన్నెన్నటికి ఎదుట నిలుచుండి కనుగొన్న జలదో ఎన్నా ఈ బోధాన్ని చెవులతో విన్నా. జనన మరణ ప్రవాహము ననచును ఈ బోధ పట్టుడని సాధువులిచ్చిన నొల్లకుండి వారలు జననపుడా బోధ మీద జనించి ప్రేమ వితికిత రట్టి జన చేష్టాలేమా ఎనితోచి నీకు నీ వినజెప్పవలసే నీవును ఏ బోధను వల్ల ననకు దొరకదు మళ్ళీ జనించి ప్రేమ వితికిత రట్టి జన చేష్టాలేమా. మరుపుకు తన్మాత్రలు గల వెరుకకు తన్మాత్రలున్నవి రెండొకటే పరిపూర్ణమనుకు లేవవి పరిపూర్ణము ఎరుక కాదు మరుపు కాదోయి వెతికిన దీన్ని సరిది లేదోయి. పరిపూర్ణ మెరుకాల పరిశోధించి గ్రంథము రచించి నీకిస్తే మరువా కాచదు వెరుక మరుపు కాదోయి వెతికిన దీన్ని సరిది లేదోయి. అందముగా సద్గ్రంథము చందము వినిపించు దాన్ని చదివిన వినినన్
ముందుగా బయలురుకై ఏ సందున లేనెరుక లేక జనవల్లే సుమ్మి, అదే ఇది విని చదువు నమ్మి. ఎందుకు నీకింక ఇతర శాస్త్రముల జోలందు గుర్తుండి పోదరిగా నయ్యి ఎరుక జనవల్లే సుమ్మి, అదే ఇది విని చదువు నమ్మి. చక్కెర మెక్కక లోకులు చక్కెర మాధుర్య మెరుగ జాలరటువలెన్, మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థ మెరుగా జాలే రాజనులు. కావున నీవు చాలించి పనులు చొక్క మీ గ్రంథము చూడు మీ కొనవెళ్ళ, ఇక్కడితో జన్మమెత్తావు సరి తెలియజాలే రాజనులు. కావున నీవు చాలించి పనులు. గూఢార్థమెరిగి సతతారూఢుండైనతుడు గ్రంథ రుచికొనుడు బొవిను, గాఢతర జ్ఞానంబన మూఢుండయ్యున్నవాడు మొదటికే వినడు, సుజనుల పొడ మొదమొప్పగనడు. వాడు వీడనరాని వాడే గ్రంథము విని వాడు నిశ్చయమిట్టి, వార్తలెరుగని వాడు మొదటికే వినడు, సుజనుల పొడ మొదమొప్పగనడు. తాబేటి తలుపు చేతను తాబేల్ పిల్ల క్షుదార్తి తలగుట తెలియ, తాబేటి గర్భమందున తాబేలై పుట్టుకున్న తరమా ఇతరులకు, సద్గురు బోధట్లరయ్యాన్ని తరులకు. ఏ బాధలిరుగాని ఈ బోధ గలవారి చే బోధ బడయ్యాక చేకొన్నదలచితే తరమా ఇతరులకు, సద్గురు బోధట్లరయ్యాన్ని తరులకు. ఈతాపేక్షను మనుజులు నూతి ధరించేది నిల్చి నోట గుణిగినన్, ఈతేల వచ్చు వారికి చేతులతో నీళ్ల మీద చేరి ఏదకను, మును నేర్చిన వారి దించకను. ఈ తీరుగని దేశ కేంద్రుడు తెల్పక చాతుర్యమున బోధ సాధించనయ్యేన చేరి ఏదకను, మును నేర్చిన వారి దించకను. ప్రయుమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశకునకు శరణాగతుడై, త్రివిధ ప్రసాదములగుని భవనాశస్థితులు లేని పద్ధతి వినినన్, తిరిగి రాని పద్ధతి గనినన్. భూమిలో వానికి సాటి బోల్పానెవ్వరు లేరు, అవిరళ భక్తిని వారి నుండేవి పద్ధతి వినినన్, తిరిగి రాని పద్ధతి గనినన్. ఉపనయనము గానిదిత నుపనయనము మీది చదువు నోహనుగునినను, విపరీత మగును దానను చపలుడు బ్రాహ్మణుడు గాడు చర్చించి చూడా, శూద్రుడు వాణ్ణి ఎర్చించారేడా. ఉపమాచే బోధట్లా ఊహించి నిక్కేటి కపుట చిత్తుడు సాధు గణముతో సమమౌని చర్చించి చూడా, శూద్రుడు వాణ్ణి యర్చించారేడా. మంత్రము చే సంతెట్లగు తంత్రము లేకున్న కాదు, తంత్రము చేతన్ మంత్రము లేకను, ఒడిగిల మంత్రము తంత్రము రెండు మరి గూడుకొని, కార్యములన్నీ జరిగించుకుని. మంత్రతంత్రములలో మర్మము గురుడిరుగా, మంత్రతంత్రములలో మరుగిరుగు గురునిచే మరి గూడుకొని, కార్యములన్నీ జరిగించుకుని. సంకల్పాధిక గుణముల సంకులమే ఎరుక ఎందు సమకూడుండున్, సంకల్పాధిక గుణముల సంకుల మచలమున జోడ జాడ లేదన్నా, ఈ రెంటికి ఈడుగాదన్నా. కొంకక ఈ రెంటిని గూర్చి గ్రంథము చేసి, సంకోచంపక చదువు శంక బుట్టదు శంక జాడ లేదన్నా, ఈ రెంటికి ఈడుగాదన్నా. ఇది
శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే బోధపఠన లక్షణం నామ 12ోऽధ్యాయः సమాప్తము. భద్రాద్ర్యంకితం ప్రారంభం. అలభద్రాచలమనిన బయలుగా గుర్తెరుగవలయో ఎరుకను విష్ణందుల దోచి గురిని కృపచే నిలువక విష్ణుగిరిపోతే నిశ్చయమదిరా కృష్ణదాసు నిశ్చయమిదిరా. ఎల మీద నెవరైనా ఈ కందార్థముల లోపలి గూఢార్థము తెలియ భ్రమను జందరు వారు నిశ్చయమదిరా కృష్ణదాసు నిశ్చయమిదిరా. భాగవతుల నారాయణ యోగికి జానకి అనేటి విధమనికి బాగుగ పుత్రుడనై భూభాగమునన్ కృష్ణుడనుచు ప్రభవించినాను అనంతికి ప్రభువునైనాను. నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నేగంటి కన్నంత నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను అనంతికి ప్రభువునైనాను. దేశాటనంబు చేసితి వ్రాసిటి గ్రంథములు కొన్ని వరగురు శిష్యులు చేసేటి చర్చ వింటిని రోసితి మోక్షద్యపేక్ష రూఢిగా వినుమే నీవిట్టి రూఢతాగనుమే. దేశీ కూదయ బుట్ట చేసి శుశ్రూషోప దేశముగని ఉపదేశమిచ్చితి మెచ్చి రూఢిగా వినుమే నీవిట్టి రూఢతాగనుమే. హతమున కుటిలాత్మని చంపుటకే భటకోటిక అగ్నభూపతి ఇడిన భటులటు వలి చేసటిలో పట కుటిలుడు పడిన పాటలు పాటించి కనునా అట్లనే గురిని నోట తవినెనా. ఇటువంటి బోధను ఎటువంటి నరుడైనా అటు వెనుక తన చేష్టాలు ఎటువంటివో వాటిని పాటించి కనునా అట్లనే గురిని నోట తావినెనా. సకల జనుల సమ్మతిగా నొకరైనను నడువలేరు ఇరువిస్థలిపై మకరాంక జనని జనక జకలంకులలో నీవనన్నేమి గణన బోధందితడ జనులేమి గణన. వికల మానసుడవై వ్యతనందవోకు నీవకుటిల భక్తుడవని తెలిపితి బోధనన్నేమి గణన బోధందితడ జనులేమి గణన. బలధన విద్యలు దుష్టుల కెలగలిగిన నుర్లను తురీరిష్యములను బలధన విద్యలు శిష్టుల కెలగలిగిన నుర్ల బ్రోతురెంతో మోదమునా నీవీదేంటి నెరిగి మోదమునా. కలలోనైనా దుష్టుల చెంత చేరాకు మెలమి శిష్టుల చెంత కలనైనా వదులకు మెంతో మోదమునా నీవీదేంటి నెరిగి మోదమునా. అందముగ స్వాతి వర్షపు బిందువులెందిందుబడునో తద్బిందువులు దివసమున జందును తగునామ రూప చేష్టాధికమును అట్లనే నీవు జందే విన్నీయును. మందితో జతగూడి మాట్లాడినంతలో అందుకే సహవాస మరియు మొతగు దాన్ని చేష్టాధికమును అట్లనే నీవు జందే విన్నీయును. జారులకు లోకులందరూ జారుల వలి దోచబడుట సహజ గుణంబో చోరులకు సకల జనములు చోరకులని మదిగు దోచొచ్చునికి సహజమురా అట్లనే దుష్టాత్మునికి సహజమురా. సారాములేని సంసారాబ్ది దాటించు వారిని తన వంటి వారిగా గనుటట్టి ఉనికి సహజమురా అట్లనే దుష్టాత్మునికి సహజమురా. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే భద్రాద్ర్యంకితం నామ 13ోऽధ్యాయः సమాప్తము. గురుని లక్షణం ప్రారంభము.
బయలెరుకలు శిష్యునకుందయతో గురుడెరుక చేసి తరువాతను సందేమేమి లేక ఇరుక నయమున విడిపించు గురుడు నయశాలి గాదా. నీమదికిది నాటినా లేదా భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసి జయమందెదవు గురుడు నయశాలి గాదా. నీమదికిది నాటినా లేదా 12 అక్షరములు గల సదముల మంత్ర అర్థమెరిగి సద్గురు కృపచే 16 అక్షరములు గల ఎది ఎట్టిదో తెలిసినేని అతడి సద్గురుడు. ఇవి రెండుగా నతడేడి గురుడు. మొదటిది పరిపూర్ణమును తెలుపు నిరుకాను తదనంతరు బుద్ధి బోధన జోయు నివి తెలిసినతడే సద్గురుడు. ఇవి రెండుగా నతడేడి గురుడు. ఆ మంత్రయుగము తెల్పెద నేమముతో దళపముత్త ఈ బట్ట బయల్ ఏమీ లేదని పలికిన ఈ మంత్రమి ద్వాదశాక్షరి ఇంకోటి వినుమి ఎప్పుడు నోట ఇవి మరువాకనుమి. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని అంటే ఇది షోడశాక్షరి ఇంకోటి వినుమి ఎప్పుడు నోట ఇవి మరువాకనుమి. తొలి మంత్రపు అర్థమెక్కడ గలదో ఎని వెతుకునే లెక్కలదంతటా. యావలి మంత్రపు అర్థమెక్కడ కలదో ఎని చూడనేల కాదా చూచేది వినేది అనేది తినేది. అలతోల్త దాన్ని నీ అవలోకనము చేసి కలకాల మెరుకాలు గలదాన్ని విడు ఇరుక గాదా చూచేది వినేది అనేది తినేది. ఇది తప్ప ఏమి లేదని మొదటిది మరుపెట్టుచుండు మొదమున వినుమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదలచుండునుదా. బయలురు కాల నిధి నిశ్చయమురా అదిగా నా ఈ రెంటి నరసి నీవిప్పుడు విదితముగా రెంటిని విడరా మంత్రములిట్లు వదరుచుండునురా. బయలురు కాల నిధి నిశ్చయమురా పరిపూర్ణమిదిగో ఇదిగో ఇరుకని చూపించిలే నీ ఎరుకను లేదని చెరిగించిన గురుడే సరి ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా. శరణన్న వారి మస్తకమందు చేయిబెట్టి తెరముగా నెరుకను తీసి వెయ్యని వాడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా. పరిపూర్ణ బోధ నిదిగిన గురువరిచే బోధగున్న గొప్ప ఫలంబో. పరిపూర్ణ బోధ నిరుగని గురువరిచే బోధగున్న గొప్ప ఫలమవునా. అది ఎట్లన్నా కూడి రతిలోనా పురుషుని చేసంతో పొలతే బడయును బడయ తరమౌన వారికే తమ వంటి వారిచే గొప్ప ఫలమౌనా. అది ఎట్లన్నా కూడి రతిలోనా పరిపూర్ణ బోధ నిరుగని గురు శిష్యుల బోధ కొరకు కోర పనిబడును. గురువర్యునొకని మరలను హరువరమన బుట్టినట్టి శిఖండికిని భార్య అయినట్టి ఎవల తండ్రికిని వరుల నిద్దరిని దేవలని ఎల్లుడు నేను వరియింతుమని చెప్ప వనిత నంపిన ఎట్లా శిఖండికిని భార్య అయినట్టి ఎవల తండ్రికిని. దృష్టాంతమెరుకకేదని యోష్టము గదిలించగా నీరులు కలనచును. ద్రాష్టాంతమడుగ బోధకు స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి. పుష్టి నొందెదడిటు తోచి చెప్పితివేని శ్రేష్టము ఈ బోధ చేకొన్నవారు దీపము చూపబోయి
ఈ యుక్తి లోపము చేయకోయి. ఎరుక భ్రమ గల్గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడెతడు. గురుడతడే గాని గురువులే గురువులమని పొట్ట కొరకు గులిగే వారెల్లా. వారికి బోధ తెలియుట కల్లా. పరిపూర్ణమును లేని ఎరుక నిర్పడదెల్పి ఎరుకను విడిపించ నిరుగాక గురువులై గులిగే వారెల్లా. వారికి బోధ తెలియుట కల్లా. గురు శుశ్రూషను నర్చుట మెరిగించదనెట్లటనెన ఏర్పడ వినుమా. నరులిష్ట దైవములకు పరిచర్యనొచ్చున్నట్లు భక్తి తోడుతను. గురుమూర్తి కచ్యుక్తి తోడుతను. నిరత మరమరలేక నీవు సల్పితివిని గురుబోధ మరుగు సద్గురుని చేతులు సేవు భక్తి తోడుతను. గురుమూర్తి కచ్యుక్తి తోడుతను. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే గురుమూర్తి లక్షణం నామ చతుర్దశోధ్యాయ సమాప్తము. శిష్యుని లక్షణం ప్రారంభ. తను మన ధనములు గురునకు వినయంబున ధారబోసి వేట్క గురునిచే అనువైన బోధబడిసిన ఘనమతి మంతునకు సాటి గలదా ఈ భువిని. మదిలో మ్రకవలదా చెవుల విని తనని తురలత నినక ఏ మాటను వినక పరిపూర్ణత ధనరు వానిక సాటి గలదా ఈ భువిని. మదిలో మ్రకవలదా చెవుల విని జలము నెడవాయ నల్లని జలచరముల టీవివో ని సచ్చిష్యుడు. వృజ్జల జంబను పీఠముపై నిలిపితరమమాని గురువు నే కొల్చు సుమ్మి తదుక్తులనే తల్చు నమ్మి. కలకాల మీ రీతి గడపూచునే ప్రొద్దు తల్లిదండ్రి దొరదాత దైవ మనసు గురువునే కొల్చు సుమ్మి తదుక్తులని తల్చు నమ్మి. సతీ పొరుగురికి పోయిన పతిరాకడ గోరినట్లు భావములోన మతిమంతుడు సచ్చిష్యుడు సతతము గురురాక గోరు సత్యము వినరా. వానితోటి సాటెవారనరా. హితుని రాకెడనో స్నేహితుడు గోరిన ఎట్లు అతి దారిద్రుడు ద్రవ్య తతిరా గోరిన ఎట్లు సత్యము వినరా. వానితోటి సాటెవారనరా. అతివల రతి చతురతలా ఎతివల చేవారి తండ్రులరయరు. రనుసు తత్పతుల రేరే రచినట్లనే మతిమంతుడు గురుడు బోధమాని నగానే తద్బోధత మానాడు పుని. అతి దారిద్రునిచే విద్యార్జించినతగాడు చతురుడై విత్తమర్జన చేయు పంతులు మానినగాని తద్బోధత మానాడు పుని. పరిపూర్ణ బోధ తెలిపే పర్యంతము సేవ చేసి బహునమ్మికగా గురుమూర్తికి తరువాతను మరి కన్నులగనని వాణి మార్గము చీచి తలసరాద మాట చీచి. గురువాజ్ఞాయమనేదే గురువై శిష్యుల గూర్చి గురుబోధ తెలిపేటి గురువంచకుని యొక్క మార్గము చీచి తలసరాద మాట చీచి. తన శిష్యులు విని తన నతి వినయంబన గొలుచు కొరకు వినతీయనచ్చును. తన గురువును గురుడింటికి జనదించిన చూచి శుశ్రూషను నర్చకుండు లేమిని దిల్పించును మనోచుండు. వినుమో కుచ్చిత శిష్యాగ్రణి వీడు వీడెట్లు ఘనబోధోక్త స్థితి గనునో గురునకు శుశ్రూషను నర్చకుండు లేమిని దిల్పించును మనోచుండు. కుటిలాత్ముడైన శిష్యుడు ఇటువల తాబల్కు గురుడు ఇంటికి వస్తే ఎటుపోవచుండి వస్తురు ఎటుకిక దర్శనము మళ్ళీ ఎప్పుడయ్యేనో.
ఎవరికి తెలుసు నెప్పుడేమవునో, ఎటు దోచదేమైనా ఎత్త మనసనుకుంటే తొటకున్న ఒక రాగి దుడ్డైన లేదెప్పుడెప్పుడయ్యినో, ఎవరికి తెలుసు నెప్పుడేమవునో. జపములు తపములు సల్పుచు విపరీత స్మరణ చేయు వేదాంతార్థం అపరిమితంబగు చెప్పును కపటాత్ముడు శిష్య కోటి గని మెచ్చు కొరకు, మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు, అపకీర్తి శాతాల్లా కదరి నట్లగు పాడి ఉపమాచ బ్రతుకూచునుండు లోకులు తనను గని మెచ్చు కొరకు, మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు. గురుమూర్తికి ద్రహంకృతి దొరకొన్నను దొంగత్రో వదృక్కిన చెవులన్, గురినింద విజన చేసిన నరులకు పరిపూర్ణ బోధ నలవియ్య తెలియా, కూడదు వాణ్ణి తెలియక కలియా. గురుడు తెల్పని పుస్తకాది చేపూర్ణ మరసీనని ఎంతో మరసీన ఈ బోధ నలవియ్య తెలియా, కూడదు వాణ్ణి తెలియక కలియా. 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచో లోకాతీతం బాలోకుంచి గురినిచే, ఈ లోకము జోలి విడువు మింతి చాలన్నా, నీతో కూడా ఇది మరువా కన్నా. కీలు తెలియని చదువు చాలా చదివెందుకు, సాలించి నీ విట్టి కీలు తెలిసితివేని ఇంటి చాలన్నా, నీతో కూడా ఇది మరువా కన్నా. దేశకుని చరణ తీర్థము, దేశకుని చరణ జలతీర్థము కాశీ గంగయ్యనే, గురుని కనుగొన్నను విశ్వేశుడని ఇతడు తనకు ఉపదేశం వనరించినట్టిదే తారకమనే, మనసందు తాని తీరు నగనే. ఏ సీమ ఎందున్న కాశీ ప్రయాగ రమేశుని పురమై ప్రకాశించు యా సీమాది తారకమనే, మనసందు తాని తీరు నగనే. గురుచరణ జలము గోదావరియనే, గురుమూర్తి రామభద్రుండని తత్పురమును భద్రాచలమని, గురుమంత్రమే తారకమని గురి కలిగినట్టే, తిరిగి రాని మరుగిరిగినట్టే. నరుడున్న చోటే సుందర శేషగిరి భద్రగిరి రంగనాయక పురమానదగియుండు, గురి కలిగినట్టే, తిరిగి రాని మరుగిరిగినట్టే. గురుడు నరుడను సుదలచిన గురుమంత్రము మరచియున్నా, గురుపుత్రులను ఆదరణ మనర్చకయుండిన, గురువును విడనాడి రెండో గురిని చేరినను, సద్గురు బోధ నిరిగి దూరినను, ఎరుక మహత్యము నిరిగిన ఇటువంటి నరు నాకు తప్పదు నరకము నిజమింకో గురిని చేరినను, సద్గురు బోధ నిరిగి దూరినను. జ్ఞాన వైరాగ్య భక్త్య సమాన నది స్నాన దేవ మంత్ర పఠన తజ్ఞాన మఖతంత్రములు పరమాని నిరతిగోరు నట్టి మనుజ సంఘముకు, బోధను దిల్పుమని నా వారలకు, తాను బోధించుట తగదు బోధించితే తాను నేనను భ్రాంతి తలగేదేలా గట్టి మనుజ సంఘముకు, బోధను దిల్పుమని నా వారలకు. ఇంగితము నెరిగి సద్గురు పొంగవచే నరుడు ఇంగితము నెరిగి సద్గురు పొంగవచే నరుడు ముక్తి భుక్తి క్రియలను, సంగములెడలిన శృంగారమివాని చేష్ట చూచేవారలకు, వాడున్నట్లు తోచేవారలకు. మంగళ సూత్రమే భంగి శృంగారము, శృంగారావతికి శృంగారావతి కట్ల చూచేవారలకు, వాడున్నట్లు తోచేవారలకు. జనులందరు గురు బోధను గనిరాజనులందు నేను గలియకయున్నన్, నన్ను మన్నింతుడి వారిని మనసున దళపోస్తే బోధ మర్మ మబ్బినా, అబ్బిన వారి ధర్మ మబ్బినా. జనన మరణము లేని ఘనమైన త్రోవాన్నే ఘననైతినని బోధ
గనకున్న ఈ బోధ మర్మమబ్బిన అబ్బిన వారి ధర్మమబ్బిన. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత అద్వైతాద్వైతరహిత పరమతత్వే